అరే రాహుల్, కాలేజీకి వెళ్ళి చదివి మంచి పేరు తెచ్చుకోరా. కాలేజీలో ఏమైనా పేర్లు అమ్ముతారా? రాహుల్ మంచి పేరే కదా. లేచినప్పటి నుంచి ఫోన్ పట్టుకునే ఉంటావు. మీ కాలేజీకి వచ్చి నీ సంగతి చెప్తా. అంత పని మాత్రం చేయకమ్మా. ఇప్పటికే లెక్చరర్స్ మస్తు క్లాస్ ఎక్కుతున్నారు. నువ్వుగానే చెప్పినావు అనుకో నా పేరు, ఇంకా నా పని అంతే. వచ్చారు అందరూ. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఇప్పుడు అటెండెన్స్ తీసుకుంటా. సోమేష్, రాహుల్, తన్మయ్, భాగ్య, అందరూ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 11, యూనిట్ నెంబర్ 5. ఎవరెవరు టెక్స్ట్ బుక్ తెచ్చుకోలేదో నిలబడండి రా. నాకు తెలుసురా మీలాంటి వాళ్ళు ప్రతి క్లాస్ లో ఉంటారని, అందుకే ఒక టెక్స్ట్ బుక్ ఎక్స్ట్రా తెచ్చా. నాకు తెలుసురా మీ గురించి, అందుకే ఎక్స్ట్రా తీసుకొచ్చా. ఈ లెసన్ విన్నారు కదా. హూ అండర్స్టాండ్ యూ బెటర్. మిమ్మల్ని ఎవరు బాగా అర్థం చేసుకుంటారు? మీ ఫాదర్ మదర్ ఎవరు? ఇన్స్టాగ్రామ్ సార్. ఏమో సార్, మనం ఏమనుకుంటాం అవే ఇన్స్టాగ్రామ్ లో సేవ్ వస్తాయిరా, వస్తాయి. చదువు తప్ప మనకి అన్ని వస్తాయి. నేను టెస్ట్ పేపర్ మార్క్స్ ఇస్తా, ఈరోజు చెప్తా. ఇదిగో పేపర్ తీసుకోండమ్మా. సార్, నేను 95కి ఎగ్జామ్ రాసిన సార్. నాకు 90 మార్క్స్ వచ్చినాయి. నాకు 5 మార్క్స్ కావాలి. నా 5 మార్క్స్ నాకు ఇచ్చేయండి సార్. చూడండి సార్, అన్ని కరెక్టే రాసిన. సిడౌన్. నువ్వు అటెండ్ చేసింది కాదమ్మా. ఎంత కరెక్ట్ రాస్తే అన్ని మార్క్స్. 95 అటెండ్ చేస్తే 95 మార్క్స్ రావు. ఓకే? అవన్నీ నాకు తెలియదు సార్. నాకు 95 మార్క్స్ కావాలి. మార్కుల పేపర్ అటెండ్ చేసిన సార్. నాకు 30 మార్కులు వేసి నేనేమంటున్నా కూర్చో. సార్ నాకు 34 వచ్చినాయి సార్. 35 కదా సార్ పాస్ అయ్యేది. ఒక్క మార్క్ కోసం ఎగ్జామ్ రాయాలి సార్. ఆ ఒక్క మార్కే రమ్మని పాస్ ఆఫ్ అయ్యాలని డిసైడ్ చేసేది. ఓన్లో ఒక మార్క్ తీసి యాడ్ చేయండి సార్. కొంచెం నాదే యాడ్ చేసేది మూడు పాస్ అయ్యాడు. మేము పల్లీలు పుట్టినామనుకున్నారా? వాడి తీసి ఈడికేయండి, ఈడి తీసి వాడికేయండి అంటున్నారు. ఎల్లుండి ఎగ్జామ్ ఉంటుంది కదా, బాగా ప్రిపేర్ అయ్యారా అండి. ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ మంచిగా రాయాలి. ఎగ్జామ్ ప్రిపరేషన్ కాదు సార్, ఎగ్జామ్ రిజల్ట్ ప్రిపరేషన్ ఉంటుంది. ఇంట్లో మా మమ్మీ చీపులు, మా డాడీ బెడ్లు, రెండు ఎవడరా అరిసేది? సైలెన్స్. స్టూడెంట్స్, ఎక్సర్సైజ్ ఒక ప్రాబ్లం చెప్పిన మీకైనా మీరు హోంవర్క్ చేసుకొని రండి. ఓకేనా? సార్ ఎక్సర్సైజ్ ఒక ప్రాబ్లం ఏంటి, మిగిలిన హోంవర్క్ ఇస్తారు. ఎందుకంటే టైం సరిపోతుంది. మునుగుతున్నావు లోపలనే. స్టాండప్. ఏంది లోపలనే మునుగుతున్నావు? ఏంది ఈ ప్రాబ్లం? ఏం లేదు సార్, మీరు ఎక్సర్సైజ్ ఒక ప్రాబ్లం చెప్పి మిగిలిన హోంవర్క్ ఇస్తారు. ఇంటికాడ టైం సరిపోతుంది. నీతో మొబైల్ ఉందా? దాంట్లో రోజు ఆ టైం చూడడం బంద్ చేసి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఆ టైంలోనే హోంవర్క్ చేయి. ఈ టైంని కనుక నీవు ఉపయోగించుకుంటే సక్సెస్ అవుతుంది. అందరికి ఉండే సేమ్ డే సేమ్ నైట్. మనం టైంని ఎలా ఉపయోగించుకుంటే ఆ విధంగా ఉపయోగపడుతుంది. సో ప్రాక్టీస్ ఎవరివన్. ఎట్లయినా ఫ్యూచర్లో అన్ని ల్యాప్టాప్లు, ఫోన్లు వాడే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు అన్నీ ఎందుకు సార్, టైం వేసుకోండి సార్. భలే చెప్పినావు, కానీ ఈ ప్రోగ్రామ్ చేయడానికి మినిమం నాలెడ్జ్ ఉండాలి కదా బాబు. అంటే ఒక లాజికల్ చెప్తారు కదా మీరు. ఈరోజు ఏం టిఫిన్ చేస్తున్నావు అమ్మా? ఉప్మా చేశారా? రోజు ఉప్మానే నా, ఈరోజు ఏమైనా స్పెషల్ చేయొచ్చు కదా. సర్లేరా, నీకు వెజిటేబుల్స్ వేసి స్పెషల్గా చేసి పెట్టాను. వెజిటేబుల్ ఉప్మా ఎందుకమ్మా?
సర్లేరా దోశ వేస్తాను, దోశ వేసి అందులో ఉప్మా వేసి ఇవ్వనా మరి? అంతేగాని ఈ రోజు ఎట్లయినా నేను ఉప్మానే తినాలా. ఉప్మాని మాత్రం వదలవు, నేనైతే బయటకు పోయి తింటా. సర్లేరా దోశ వేస్తా, బయట కూర్చొని తిను మరి. నీ ఉప్మా గోలా ఎప్పుడు ఉప్మానే చేసుకుంటుంటావు. అరే లాంగ్ క్వశ్చన్స్ అయిపోయాయి, నేను అయిపోయినాయా? అయిపోయినాయిరా. ఇప్పుడు షార్ట్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేద్దామా? సరే. నీవు అయిపోయినాయా? అవి అయిపోయినాయి. మీరిద్దరు ఒకటికి 2 సార్లు చూసుకోండి, మళ్ళీ ఎగ్జామ్ లోపల గుర్తు రాకపోతే ఇంకా వేస్ట్ కూర్చోండి. సరే దారా మా ప్రాక్టీస్ చేద్దాం. ఈ రోజుకి అయితే ప్రిపరేషన్ అయిపోయినట్లే కదా. ఏమో రా, చదవడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. చదివిన ఆన్సర్లు ఏమో క్వశ్చన్ పేపర్లో రావట్లేదు. సరే సరే. క్వశ్చన్ పేపర్ తీసుకోండి బాబు. ఎవరైనా చిట్టీలు తెచ్చారా కాపీ చేద్దామని? ఎవరైనా తెచ్చినావా? ఏమైనా తెచ్చావరా? సరే కూర్చో కూర్చో. ఇంకా బాగా రాస్తున్నావా? అందరూ వచ్చిన అన్నీ అడుగు సార్, నాకు వచ్చిందే కొంచెం. మీరు అడుగుతుంటే అది కూడా మర్చిపోతున్నాను. అరే రోజు ఈవినింగ్ సినిమాకి వెళ్దామా? వెళ్దాం రా. ఓకేనా? ఓకేరా. నేను వెళ్ళి టికెట్స్ తీసుకుంటా, నువ్వు రాహుల్ గారిని తీసుకొని వచ్చి. ఓకేరా. ఇందులో రాహుల్ గారు రాలే? ఏమోరా నాకు తెలియదు, షోక్ టైం అవుతుంది, పోదాం పదా. సరేదా మనం వెళ్దాం. అర్జున్, వీళ్ళు నన్ను పట్టించుకోకుండా వెళ్తున్నారేంది? ఎప్పుడు నా కోసం ఆగుతుండే కదా.